వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా 3 ఆనియన్స్ తీసుకోవాలండి. తీసుకొని స్టవ్ పైన పెట్టి కాల్చి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు కలిపిందండి, ఉప్పు, కొబ్బరి పొడి, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి, ఆనియన్ పేస్ట్, చింతపండు పులుసు. చేపల ముక్కలు బాగా కడిగి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి అటుక పెట్టుకోవాలండి. అది వేడి అయ్యేలోపు చేప ముక్కలకి మసాలా అంతా పట్టించాలండి. చేప ముక్కలకి ముందుగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా, అది వేయాలండి. ఆనియన్స్ పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్, ఆ తర్వాత కారం పొడి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం పొడి, ఇది సాల్ట్ కలిపిందండి. కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టాలి, బాగా కలిసేలాగా కలపండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన పెట్టుకున్న అటికలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలు, మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేయాలి. గరిటెతో స్పూన్తో కలపొద్దండి. స్పూన్తో కలపకుండా ఇలా ఎగరేయాలి. ఒక 5 మినిట్స్ అలా చేసిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. పోసినాక తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసాక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయింది. స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.